Namaskaram, welcome to my channel. This is Dr. R.B. Sudha, me Dr. R.B. Sudha, astrologer, trainer and life coach. మీకు ఎనీ డౌట్స్ లైఫ్ మీద ఉన్నా లేకపోతే ఆస్ట్రాలజీ అంటే జాతకాలు చూపించుకోవాలన్నా కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదించండి. అలాగే నంబర్ కూడా ఇచ్చున్నాము, దానికి సంప్రదించినా మీకు మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుందన్నమాట. ఇప్పుడు మనం మాట్లాడబోయేది ఈ నెల అంటే మే నెల రాశి ఫలితాలు, అంటే రాశి ఫలితాలు ఎలా ఉన్నాయి ద్వాదశ రాశులకి అని మాట్లాడబోతున్నాము. ఫస్ట్ ఎప్పుడు మనం మాట్లాడేది ఏంటంటే గోచారం మాట్లాడుకుంటాము. సో మేజర్ గోచారం ఈ నెల మే 1ని జూపిటర్ అంటే గురువు ఏమో మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి మూవ్ అవుతున్నారు. అలాగే మనం చూసాము అంటే మెర్కురీ అంటే ఏంటంటే బుద్ధుడు డెబిలిటేషన్లో ఉన్నారనమాట, ఆయన కూడా మూవ్ అవుతున్నారు ఈ నెల. సన్ ఏమో ఎగ్జాల్టేషన్ అంటే ఉచ్చ స్థితిలో ఉన్నారు ఈ నెల. అదే ఈ నెల సెకండ్ హాఫ్ ఆఫ్ దిస్ మంత్ ఏమో మూవ్ అవుతున్నారు, వృషభానికి మూవ్ అవుతున్నారు అనమాట. అలాగే మనం చూసామంటే వీనస్ మూమెంట్ ఉంది మనకి. రాహు ఏమో ఇప్పుడు మనకి మీనంలోనే ఉన్నారు. అలాగే శని మేజర్ ప్లానెట్ మనకి ఏంటంటే కుంభంలోనే ఉన్నారు. కేతు ఏమో మనకి కన్యాలోనే ఉన్నారనమాట. మిగతా చిన్న ప్లానెట్స్ మూవ్ అవుతూనే ఉంటాయి. చంద్రుడు 2 రోజులకు ఒకసారి మూవ్ అవుతూ ఉంటారు. సన్ ఏమో ఒక మంత్కి. అలాగే జూపిటరే మేజర్ ప్లానెట్ మూవ్మెంట్ అనమాట, వృషభ రాశికి మూవ్ అవుతోంది. చాలా ఇంపార్టెంట్ ఒక గోచారం అనమాట. గురు ఎక్కడ ఉంటే అక్కడే మనకి ఎక్స్పాన్షన్ అవుతుంది, అంటే గురు బ్లెస్సింగ్ పరిపూర్ణంగా ఉంటుందన్నమాట. సో చాలా బాగుంటుంది వృషభ రాశి వాళ్ళకి. అలాగే మనం చూసాము అంటే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, అలాగే మనకి వృశ్చిక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో కొన్ని రాశులకి ఏంటంటే అంత బాగుండదు, మిగతా రాశులకి చాలా బాగుంటుంది. మిథున రాశి వాళ్ళకి కూడా చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఇంపార్టెంట్ మనం చెప్పవలసింది, గురు బ్లెస్సింగ్ ఉంటే అన్ని బ్లెస్సింగ్ ఉన్నట్టే మనకి. సో మేజర్ అంటే ఏంటంటే ఈ నెల మే 2024 గోచారం అయ్యేది గురు మనకి మేషరాశి నుంచి వృషభ రాశికి వెళ్తున్నారు. కొన్ని రాశులకి చాలా చాలా బాగుంటుంది, పట్టిందల్లా బంగారం అవుతుంది. తప్పక మీరు ద్వాదశ రాశులకి మేము చెప్పే ప్రెడిక్షన్స్ వినండి అంటే చూడండి. మీకు కావాల్సింది అంటే ఏంటి, మీకు సొల్యూషన్ తప్పక దొరుకుతుంది దాంట్లో. తప్పక అన్నీ పూర్తిగా చూడండి, వీడియో స్కిప్ చేయకుండాను. అలాగే మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదు అంటే తప్పక మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మంచి మంచి కార్యక్రమాలు మేము చేయడం అనేది జరుగుతుంది. అలాగే ఆస్ట్రాలజీ కూడా నేర్పుతాం అనుకుంటున్నాం అనమాట, ఆస్ట్రాలజీ లెసన్స్ లాగా. ఇంకోటి ఏంటంటే ఎవ్రీ సండే ఆస్ట్రాలజీ క్యాంప్ కూడా ఉంటుంది నా దగ్గర. నా నంబర్కి అంటే ఈ నెంబర్కి కింద స్క్రోల్ అయ్యే నెంబర్కి కాంటాక్ట్ చేస్తే కనుక తప్పక మీకు అపాయింట్మెంట్ అనేది దొరుకుతుంది. అలాగే ఏంటంటే ఆఫర్స్ కూడా ఉంటాయి ఆ రోజు, మిగతా రోజుల కన్నా ఆఫర్స్ ఉంటాయి. డైరెక్ట్గా వచ్చి కలవడానికి మీకు ఛాన్సెస్ కూడా ఉంటుంది, అపాయింట్మెంట్ ఇచ్చే ఛాన్సెస్ ఉంటుందన్నమాట. సో తప్పక ఏంటంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి కానీ లేకపోతే నంబర్కి కానీ, ఇట్ ఈస్ ల్యాండ్లైన్ నెంబర్ అనుకోండి, ల్యాండ్లైన్ నెంబర్కి కానీ తప్పక సంప్రదించండి. అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మనం గురు గోచారం గురించి మాట్లాడుకుంటున్నాం. సో గురు జపం చేసుకోవడం కానీ, గురుని పూజించడం కానీ, అలాగే దక్షిణామూర్తిని పూజించడం కానీ, ఎవరి గురువు వాళ్ళకి అంటూ ఉంటాం కదా, తల్లి కూడా ఒక గురువే, తండ్రి కూడా ఒక గురువే, మన గురువులు కూడా గురువులు అంటే టీచర్స్ కూడా. సో తప్పక దక్షిణామూర్తి కానీ లేకపోతే దత్తాత్రేయ స్వామి కానీ వీళ్ళందరినీ మనం కొలిస్తే కన్నా చాలా మంచిది. కొన్ని రాసుల వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వాళ్ళకి మిశ్రమంగా ఉంటుంది, అండ్ కొన్ని రాసుల వాళ్ళకి అంత బాగుంటుంది. ఎందుకంటే లైఫ్ అనేది అప్స్ అండ్ డౌన్సే కదా. ఇవన్నీ నేను ద్వాదశ రాసుల గురించి ఇప్పుడు మాట్లాడబోతున్నాను, తప్పక స్కిప్ చేయకుండా చూడండి. నెక్స్ట్ మాట్లాడబోయేది కర్కాటక రాశి వాళ్ళ గురించి. కర్కాటక రాశి వాళ్ళకి మనకి తెలుసు అష్టమ శని జరుగుతుంది. అలాగే ఏంటంటే జూపిటర్ కూడా ఇప్పుడు మనం చూసాము అంటే మంచి స్థానానికి వచ్చినారనమాట. ఎందుకంటే గోచారం జరగబోతోంది మే 1ని, అంటే మే 1 జరిగింది. సో దాని తర్వాత చాలా బాగుంటుంది కర్కాటక రాశి వాళ్ళకి. ఈ సంవత్సరం అంతా చాలా బాగుంటుందని చెప్పాలి. ఎప్పటికైనా మనకి అష్టమ శని ఉన్నా లేకపోతే ఏళ్ళ శని ఉన్నా మనం చెప్పేది ఏంటంటే డిస్టర్బెన్సెస్. ఎందులో డిస్టర్బెన్సెస్ వస్తాయి, మనకి ఫైనాన్షియల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి, కుటుంబ పరంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి, మనకి ఫైనాన్షియల్గా డిస్టర్బెన్సెస్ వస్తాయి, అలాగే కుటుంబ పరంగా డిస్టర్బెన్సెస్ వస్తాయి, అలాగే హెల్త్ పరంగా కూడా కొంచెం సెన్సిటివిటీ అనేది ఉంటుంది. సో ఇవన్నీ తగ్గుతాయి అన్నమాట. ఏంటంటే ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది. ఫైనాన్షియల్ స్టెబిలిటీ అనేది మీకు వస్తుంది. దేంట్లో వస్తుంది, కెరియర్లో ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ ఈ నెల కనిపిస్తున్నాయి అన్నమాట.
తప్పక మీకు చాలా బాగుంటుందని చెప్పాలి. ఈ నెల చాలా ఎంజాయ్ చేస్తారు. మీ కష్టానికి తగిన ఫలితం అనేది దొరుకుతుంది. చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో వచ్చే సంవత్సరం అంతా కూడా చాలా బాగుంటుంది. ఇప్పటివరకు మనం బాగాలేదని చెప్పుకుంటూ వచ్చాం. అలాగే ఏంటంటే బిజినెస్ పీపుల్కి చాలా చాలా బాగుంటుంది. అండ్ ఎస్పెషల్లీ మహిళలకి, ఈ రాశిలో ఉన్న మహిళలకి చాలా చాలా బాగుంటుంది అనమాట. ఆర్ట్ రంగంలో ఉన్నవాళ్ళు, అలాగే యూట్యూబ్ రంగంలో ఉన్నవాళ్ళు చాలా ఉన్నత స్థాయికి వచ్చే ఛాన్సెస్ అనేవి కనిపిస్తున్నాయి. అంటే ఏంటంటే విస్తరిస్తారు. ఉన్నత స్థాయి అంటే ఒక నెలలో వచ్చేస్తారు అని చెప్పలేము, విస్తరిస్తారు. మంచి సూచనలు కనిపిస్తున్నాయి, ఎందుకంటే గోచారం అట్లా ఉంది కనుక. అలాగే స్టాక్ మార్కెట్లో ఉన్నవాళ్ళు, ఫైనాన్షియల్ మార్కెట్లో ఉన్నవాళ్ళు కూడా మంచి లాభాలు పొందుతారు, బాగా పైకి వస్తారు అని చెప్పాలి. పార్ట్నర్షిప్ బిజినెస్ అంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి కాంపిటీషన్ అనేది తక్కువ ఉంటుంది. అలాగే ఏంటంటే విస్తరిస్తారు. దాంట్లో ఇప్పుడు ఒక ప్రోడక్ట్ ఉంది, దాంట్లోనే వేరే ప్రోడక్ట్స్ చేయాలి అనే ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ ఏంటంటే మీరు ఆచరణ పెట్టడం కూడా జరుగుతుంది, పైకి వచ్చే ఛాన్సెస్ ఉంటాయంటే ఏంటంటే బ్రాంచెస్ పెట్టే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి అన్నమాట. అలాగే 9th మనకి రాహు ఉన్నాడు, బట్టి డెప్యుటేషన్లో ఉన్నారు కనుక ఖర్చులు అనేది తప్పదు, ఏదో ఒక దానికి ఖర్చు అనేది ఉంటూ ఉంటుంది. సో ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోవడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. తప్పక ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకోండి. మీరు ఎక్కడ ఖర్చు పెడుతున్నారో తెలుస్తుంది అనమాట. ఎందుకంటే జూపిటర్ మంచి పొజిషన్కి వచ్చినా కూడా 10th నుంచి 11th అంటే లాభం పొజిషన్లోకి వచ్చారు. తప్పక ఖరీదైన వస్తువు కొంటారు. అలాగే ఏంటంటే లోన్స్ తీసుకునే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. సో లోన్ అనేది మనకి ఏంటంటే లాంగ్ టర్మ్లో మనకి పనికి వస్తుంది అనమాట. మీరు ఎవరికైనా లోన్ ఇచ్చినప్పుడు కూడా అది తిరిగి వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే మీరు ఏంటంటే స్పిరిచువల్ గ్రోత్ కూడా మీకు ఎక్కువ ఉంటుంది. మీ తోబుట్టువులతో సన్నిహితంగా ఉంటారు, అందరూ కలుస్తారు, బాగుంటుంది ఈ నెల అంతా అని చెప్పుకోవాలి. అలాగే ఏంటంటే విందు వినోదాలను పాల్గొంటారు. కొత్తగా పెళ్లి కావాలి మేము వెతుకుతున్నాం అనే వాళ్ళందరికీ మంచి సూచనే. అలాగే స్టూడెంట్స్ ఇప్పుడు రిజల్ట్స్ సీజన్ కూడా మనకి ఈ రాశిలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది ఈ నెల అనే చెప్పారనమాట. వాళ్ళు అనుకున్నది సాధిస్తారు, వాళ్ళు అనుకున్న సబ్జెక్ట్ కూడా చదువుకుంటారు, మంచి మార్క్స్ కూడా వస్తాయన్నమాట. తప్పక చాలా బాగుంటుంది. కలర్ విషయానికి వస్తే మనం చెప్పేది ఏంటంటే గోల్డ్ వేసుకోవడం చాలా మంచిదన్నమాట. గోల్డ్ అండ్ ఎల్లో చెప్తాను మీకు, ఈ రాశి వాడికి చాలా బాగుంటుంది. అండ్ ఆల్సో మీరు జాతకం చూపించుకోవాలి. అలాగే ఏంటంటే మంచి సొల్యూషన్ కావాలి ఏంటంటే మన రాశి వారి ఈ నెల వరకే చెప్తున్నాము. కింద స్క్రోల్ అయ్యే నంబర్కి, అలాగే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మంచి సొల్యూషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. తప్పక సంప్రదించండి. అలాగే ఏంటంటే మనం కాలసర్ప దోషానికి మనం నివారణ పూజను కూడా చేయిస్తాము. అలాగే మీకు ఏంటంటే పూజ అంటే ప్రసాదం అది పంపించడం జరుగుతుంది. ఆన్లైన్లోనే వాట్సాప్లోనే కూడా చూపిస్తాం అన్నమాట. అలాగే ఏంటంటే నాగబలి, అలాగే నారాయణ బలి అని పూజలు కూడా ఉంటాయి. ఎప్పుడు మనకి అడ్డంగాలు వచ్చినప్పుడు ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి అన్నమాట. అంటే అడ్డంగాలు వచ్చినప్పుడు మనకి ఏంటంటే ఒక పని జరగలేదు, మనకేమో ఒక సపోజ్ ఒక లోన్ రావాలి, అది చాలా టైం తీసుకుంటాను, మనకి రాలేదు అనుకున్నప్పుడు ఇలాంటి పూజలు అన్నీ చెప్తూ ఉంటాం. ఎక్కడో ఒక కొన్ని అడ్డంగాలు ఉంటూ ఉంటాయి. ఇదంతా ఏంటంటే మనం పూర్వీకులకు చేసే పూజలు అనమాట. ఎక్కడో కొంచెం దోషం, ఎవరో ఒక పూర్వీకులు సాటిస్ఫై అవ్వలేదు అన్న ఒక విషయం మీద మనం ఈ పూజలు చేయించడం అనేది జరుగుతుంది. మన దగ్గర మంచి పురోహితులు ఉన్నారు, వాళ్ళు చేసి పెడతారనమాట. అలాగే మనం ఏంటంటే జెమ్స్ ఏంటంటే మనకి సర్టిఫైడ్ జెమ్స్ వేస్తాం. మన దగ్గర జమాలజిస్ట్ ఉన్నారనమాట. సర్టిఫైడ్ జెమ్స్ వస్తారు, సర్టిఫైడ్ జమాలజిస్ట్ ఉన్నారు. మీకు ఇంటికి వచ్చి కూడా హైదరాబాద్లో అయితే మీకు ఇంటికి వచ్చి ఇస్తారు, లేకపోతే లోకల్లో ఎక్కడున్నా మమ్మల్ని సంప్రదించవచ్చు. ఏ దేశంలో ఉన్నా మంచి సొల్యూషన్ ఇవ్వడం జరుగుతుంది. అలాగే మనం చూసాము అంటే సర్టిఫైడ్ జెమ్స్ ఇవ్వడం అనేది జరుగుతుంది మీ జాతక రీత్యా. సో జాతకం చూపించుకోవడం అనేది వెరీ ఇంపార్టెంట్. కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, అలాగే కింద స్క్రోల్ అయ్యే మనకి ఫోన్ నెంబర్కి సంప్రదిస్తే కనుక అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. అలాగే ఏంటంటే సండే ఆస్ట్రో క్యాంప్ పెట్టే ఉద్దేశం ఉందన్నమాట. తప్పక పెట్టడం తరచున్నాం నెక్స్ట్ సండే నుంచి. దానికి ఏంటంటే మనం 50% కానీ 40% కానీ రిబేట్ ఉంటుంది మన ఫీలో. సో మీరు వాకింగ్ చేయొచ్చు, కానీ అపాయింట్మెంట్ తీసుకుని వాకింగ్ చేయాలి. సో కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి, లేకపోతే కింద స్క్రోల్ అయ్యే నంబర్కి సంప్రదిస్తే అన్ని వివరాలు చెప్పడం అనేది జరుగుతుంది. మాట్లాడుకుందాం. అలాగే మన రెమెడియల్ మెషర్స్కి వచ్చామంటే తప్పక శనికాళ్ళు పట్టుకోవాలి, అలాగే గణపతికి పూజ చేయాలి ఈ రాశి వాళ్ళు ఎస్పెషల్లీ, ఎందుకంటే అడ్డంగాలు రాకుండా చూసుకుంటారు అనమాట. అలాగే సూర్యుడికి మనం ఏంటంటే అర్ఘ్యం ఇవ్వడం, చిన్నపిల్లలకి మన చేతితోటి బెల్లంతో కానీ వీట్ ఫ్లోర్తో కానీ అంటే ఏంటి
గోధుమ పిండితో కానీ మనం చేసి పెడితే పిండి వంటకాలు చిన్నపిల్లలకి చేసి పెడితే చాలా మంచిదన్నమాట. తప్పక ఇదేమో ఈ నెల పాటించండి, చాలా బాగుంటుంది మీకు. ఈ నెల కాకుండా ఈ సంవత్సరం కూడా ఈ రాశి వాళ్ళకి చాలా బాగుంది, చాలా బాగుంటుంది. ఈ నెల అయితే మీకు విస్తరిస్తారు, మీకే తెలుస్తుంది. ఎందుకంటే పాత యాంగ్జైటీస్ అన్నీ వెళ్ళిపోయి మీకు కొత్త పొలి వస్తుంది అంటారు, కొత్త షైన్ అనేది వస్తుంది మీకు. తప్పక ఎంజాయ్ చేస్తారు. ఈ పరిహారాలన్నీ చేయండి. అంతగా మీకు జాతకం పరిశీలించుకోవాలంటే కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి సంప్రదిస్తే కనుక మీ జాతక రీత్యా సొల్యూషన్ అనేది దొరుకుతుంది. ఎందుకంటే ఇది ఒక నెలకి మనం చెప్తున్నాము. తప్పక కింద స్క్రోల్ అయ్యే ఈమెయిల్ ఐడికి అలాగే నంబర్ని సంప్రదించండి.